జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశం జరుగుతున్న సమయంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కొట్టుకున్నారు. అనంతరం ప్లకార్డులు చూపిస్తూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇక సమావేశంలోని ఉద్రిక్తత గురించి మరింత సమాచారం మా ప్రతినిధి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశం జరుగుతున్న సమయంలో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కొట్టుకున్నారు. అనంతరం ప్లకార్డులు చూపిస్తూ ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇక సమావేశంలోని ఉద్రిక్తత గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు కొట్టుకున్నట్లు సమాచారం ఉంది. అప్డేట్స్ ఏంటి? మరి ఇప్పుడైతే కౌన్సిల్ మీటింగ్ అయితే కేవలం వర్షాకాలంలో వచ్చే అనివార్య కారణాలతో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే తెలంగాణ పండుగలన్నీ కూడా మొదలవుతున్నాయి కదా, అవిటి కోసం కూడా ప్రజలకు ఏ విధంగా తోడ్పడగలము అనే అంశం పైన కూడా ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. కానీ అనివార్య కాలంలో ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, అలాగే ఎంఐఎం, బీఆర్ఎస్ కూడా అన్ని పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి కూడా లోబర్చుకున్నారు. ఎందుకు అంటే మేయర్ విజయలక్ష్మి ఎలాగైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన పదవిలో ఉన్నారో, గెలిచారో, కానీ కాంగ్రెస్ లోకి మళ్ళీ ఇప్పుడు ఆ పదవిలో ఉండి తను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వంలోకి తను వెళ్ళిపోవడం అనేది న్యాయం కాదు. ఓకే, తను ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పదవికి కూడా రాజీనామా చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కోరడం కూడా జరిగింది. అలాగే బీజేపీ నేతలు కూడా కోరడం జరిగింది. అందుకు మేయర్ విజయలక్ష్మి అలాగే డిప్యూటీ మేయర్ కూడా నిరాకరించారు. నిరాకరించడంతో కూడా ఇక్కడ గొడవలకు దారి తీసింది ఈ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. గొడవలకు దారి తీయడంతో కూడా ఇక్కడ ఒకరిపై ఒకరైతే కాంగ్రెస్ నేతలు అలాగే బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా దాడి చేసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే మేయర్ విజయలక్ష్మి కూడా సభకు ముగింపు కూడా పలికేశారు. ఇంతటితో నేను సభను ముగిస్తున్నాను అని చెప్పేసి కూడా మేయర్ విజయలక్ష్మి కూడా తన సీట్లో నుంచి లేచి వెళ్లిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు అలాగే కార్పొరేటర్లు అలాగే బీజేపీ కార్పొరేటర్లు కూడా డౌన్ డౌన్ మేయర్ అంటూ కూడా నినాదాలు కూడా చేశారు. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా నినాదాలు చేశారు. కానీ అయినా కానీ మేయర్ విజయలక్ష్మి అయితే స్పందించలేదు అని ఇప్పుడు అర్థాంతరంగా సమావేశాన్ని అయితే నిలిపివేశారు. మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా తను ప్రసంగించకుండా విజయలక్ష్మి వెళ్ళిపోయారు. సహనా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల.